యూర్ ఆల్ వెల్కమ్, ప్లీజ్ పార్టిసిపేట్. 40 ఏళ్ల లోపల ఉంటే లక్ష్మణ్ రెడ్డి గారు, జన చైతన్య వేదిక. కొంచెం ఎవరైనా పాల్గొవచ్చు. లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక నిర్వహిస్తున్నారు. గతంలో అధ్యాపక వృత్తిలో ఉన్నారు. అధ్యాపక వృత్తిలో ఉన్న వాళ్ళు చాలామంది దేశం పట్ల ఇంకా నిబద్ధత ఉన్నది. ఇంకా అవినీతి అంటున్న వరకు అదొకటి దేశంలో. ఇంకా మీ ప్రశ్న. మనోహర్ గారేమో ఆమె వెరీ బ్రైట్ యంగ్ పర్సన్, ఢిల్లీలో చదువుకున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో కొన్ని యాజమాన్యాలతో కలిసి వేలాది మంది విద్యార్థుల్ని బాగా ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఉపయోగించగలిగినారు. అందుకని వారిని కోరాం ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా విద్యార్థులతో ఏ రకంగా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, వారిని ఇన్వాల్వ్ చేయాలనే విషయం వారు చూసుకుంటున్నారు. మనోహర్ గారు రాజకీయం చెప్పాల్సిందే మీకు. 25 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. దానిలో బెంగళూరు మహానగరంలో 13 స్థానాలు, 12 స్థానాలేమో ఇతర ప్రాంతాల్లో. అక్కడ చెప్పాను కదా 20 కోట్లు అంటున్నారు అక్కడ ఖర్చు, ఈ సాంప్రదాయ పార్టీల ఖర్చు. మరి దాన్ని ఎదుర్కొని లోక్సత్తా లాంటి పార్టీ అంత తేలిక కాదని మీకు తెలుసు. కానీ చాలా సమర్థులైన వాళ్ళు. ఒక ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా చేస్తున్న రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. ఇంకొక ఆయన నాసాలో సైంటిస్ట్గా పనిచేశాడు, డాక్టర్ అశ్విన్ మహేష్, స్పేస్ సైంటిస్ట్. ఆయన కంప్యూటర్లో ఎక్స్పర్ట్. ఆయన అన్నీ వదిలి పోటీ చేస్తున్నారు. ఆయన దాని కర్ణాటక రాష్ట్రంలో లోక్సత్తా అధ్యక్షులు. అట్లాగే మరొక ఆయన రావి కృష్ణారెడ్డి అని చెప్పని, పూర్వీకులు తెలుగువారే, చాలా ఎంటర్ప్రైజింగ్ మ్యాన్, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్. ఆయన సొంత కంపెనీ పెట్టి విజయం సాధించిన మనిషి. అలాగే శాంతల దామ్లే అని చెప్పని విదేశాల నుంచి తిరిగి వచ్చేసి చాలా చురుకైన మహిళ. 8 నెలల నుంచి ఆవిడ ప్రచారంలో ఉన్నది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రచారం చేస్తున్నది. ఇంటింటికి చేరింది ఆవిడ కర్ణాటక మొత్తంలో. ఏ పార్టీకి అలాగ ఇంటింటికి నిజంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. సో గట్టి వాళ్ళు పోటీ చేస్తున్నారు. చూద్దాం. ఇప్పుడు ఎన్నికలు అంత సులభమైన విషయం కాదు. మీకు తెలుసు, నాకు తెలుసు. స్టార్స్ కావాలి, సందర్భం సరిగ్గా ఉండాలి. కాదు, బెంగళూరు మహానగరం ఖచ్చితంగా భారతదేశంలో 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను చూపెట్టినటువంటి నగరం. కొంచెం కాస్మోపాలిటన్ సిటీ. ఈ కులాలు, ఈ ప్రాంతాలు, ఈ వర్గాలు, మతాలు వాటికి కొంచెం అతీతంగా వ్యవహరించే నగరం. ఇవాళ 2 సాంప్రదాయ పార్టీలు కూడా అధికారం కోసం బాగా పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ 2 కూడా పూర్తిగా ప్రజల దృష్టిలో ఆ రాష్ట్రంలో నగుబాటైపోయినాయి. మామూలుగా ఒక పార్టీ దెబ్బతింటే ఇంకో పార్టీ కొంచెం ఏదో ఉందనుకుంటుంది. అక్కడ కర్ణాటకలో ఆ గొడవ లేదు. కాబట్టి కొన్ని పరిస్థితులు రాజకీయాన్ని మార్చడానికి కొంత అవకాశాన్ని చూపెడుతున్నాయి. కానీ ఇలాగగానే పండుగ కాదుగా. ఈ దేశాన్ని ఇంత తేలిగ్గా రాజకీయం మార్చేస్తే భారతదేశం మారిపోరు వేళ. కాబట్టి నేను మొట్టమొదటి చెప్తున్నాను, చాలా ఓర్పు కావాలి. ఇక్కడి నుంచి క్షేత్రస్థాయిలో ఈ పని కావాలి. కొంతమంది రాజేశ్వర గారి తరం తర్వాత మళ్ళీ అలాంటి స్ఫూర్తి పొందిన వాళ్ళు కొంతమంది చట్టసభల్లో ప్రవేశించి కొన్ని త్యాగాలకు సిద్ధమై కొంత ప్రయత్నం, పోరాటం చేయాలి. అదే సమయంలో కొన్ని ఇలాంటి సంస్థాగత మార్పులు కావాలి. అన్నింటి మించి జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యవస్థలను మొదలుకొని మార్పులు చేయాలి. ఈ 3 స్థాయిల్లోనూ 3 రకాల పోరాటాలు విజయవంతంగా చేస్తే తప్ప ఏ ఒక్కటో చేస్తే ఒక్క రోజులో విజయం అనేది భారతదేశానికి సాధ్యం కాదు. చెప్పాను కదా, ఆఫ్టర్ ఆల్ మందులు ఖర్చు తగ్గి అందరికీ సులభంగా అందే మందులు ఏర్పాటు చేద్దామని 35 ఏళ్ళ నుంచి అనుకుంటే ఇప్పటిదాకా జరగలేదు భారతదేశంలో. ఒక్క అంశం, ఒక్క సెక్టర్లో ఒక చిన్న అంశం అది. హెల్త్లో కూడా ఒక చిన్న అంశం అది. కాబట్టి ఈ దేశం మంచి తెలిసినా కూడా, పరిష్కారం ఉన్నా కూడా చచ్చినా చేయకూడదని కూర్చున్న సమాజం, రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడం అన్నదానికి చాలా ఓపిక కావాలి. ఖచ్చితంగా జరుగుతుంది, తుదకు జరుగుతుంది. కాబట్టి ఎంతకాలం పోయాక, ఎన్ని త్యాగాల తర్వాత, ఎంత నష్టపోయాక అన్న తేల్చుకోవాలి సమాజం. ఇది ప్రారంభమైంది. ప్రధానంగా కార్యక్రమాలు నిర్మాణాత్మకమైనవి చాలా. మన ఒంగోలులో చూసాము మన కనిపిస్తే. అంటే ఇప్పుడు ఒక ఉద్యమం కొన్ని లక్ష్యాలు నిర్దేశించిన తర్వాత రోజుకు ఒకసారి తిరుగుతుంటే రేపొద్దున ఇంకోటి వస్తుంది. ఇప్పుడు చైనా దండయాత్ర చేస్తుంది, ఇంకోటి ఉంటుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది. కాబట్టి దాని పోరాటం జరగవలసిందే. దానికోసం ఖచ్చితంగా స్వరాజ్యోద్యమ తరఫున కానీ, వ్యక్తులుగా కానీ, సంస్థలుగా కానీ అందరం గొంతు ఇప్పాలి. అన్ని పార్టీలు కూడా ఇప్పుతారు. పెద్ద రాజశేఖర్ గారు అంటే ఇప్పటికో స్ఫూర్తినిస్తారు. కానీ దీనిలో కలిపితే ఏమవుతుందంటే మనకి మొట్టమొదటి నుంచి కూడా మాకు ఒక సామెత ఉన్నది.
యూ మస్ట్ సెట్ ద కోర్స్ బై ది ట్వింకిల్ ఆఫ్ ది డిస్టెంట్ స్టార్స్, నాట్ బై ద లైట్స్ ఆఫ్ ది ప్యాసింగ్ షిప్స్. హడావిడిగా పోయేటువంటి లాంతర్లను చూసి దారి మార్చుకుంటూ ఉంటే అసలు దారిపోతుంది. సుదూరంగా ఉన్న నక్షత్రాలను చూసి దారి నిర్ణయించుకోవాలి. అంటే రాజ్యోద్యమ లక్ష్యాలు ఏవైతే అనుకున్నామో స్థూలంగా దానికి కట్టుబడి ఉంటూనే సమాజంలో ఇతర అంశాలు వస్తే దాన్ని దీనికి ఏ రకంగా అన్వయం చేయాలో చూద్దాం. ఉదాహరణకు పాలన బాగు చేయడంలో చట్టబద్ధమైన పాలన కీలకమైన అంశం. చట్టబద్ధ పాలన లేకపోతే మనం ఆడపిల్లకి రక్షణ ఉండదు, మనకి సామాన్యులకు న్యాయం ఉండదు. దాన్ని ఏ రకంగా చూపించాలనేది మనం అలా చూడాలి తప్ప ఈవేళ పత్రికల్లో హెడ్లైన్స్ వస్తున్నాయి కాబట్టి అర్జెంట్గా దాన్ని వెనకాల పడిపోదాం అని చెప్పంటే హెడ్లైన్సే మిగులుతాయి, దేశానికి మార్పేం రాదు. నేను కొంచెం పచ్చిగా అంటున్నా కూడా ఇది వాస్తవం.